వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ పలు ప్రాంతాల్లో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాస్ గోకవరం దేవీ చౌక్ అమ్మవారికి చేసిన స్వర్ణ కిరీటాన్ని గ్రామ పలు దేవాలయాలు సందర్శించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కార్యక్రమంలో తామర్ల రాంబాబు, ఇనకోటి బాపన దొర, దాసరి తమ్మన్న దొర, వరసాల ప్రసాద్ తదితర భక్తులు పాల్గొన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. వెల్కమ్ టు వైఎన్సీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ దేవుని కోనేరు మండలము ఈ రోజు మరి విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ శ్రీ రామసేన అధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాస్ గారు మరి గోకవరం మండలం గోకవరం దేవీ చౌక్ వారికి స్వర్ణ కిరీటం విషయం అందరికీ తెలిసిన విషయమే. ఆ స్వర్ణ కిరీటం ప్రతి గ్రామంలో కూడా భక్తులకు తమ వంతు భక్తులకు ప్రతి ఒక్కరికి కూడా దర్శనం ఇవ్వడానికి ప్రతి గ్రామం కూడా వారు తిరుగుతూ అమ్మవారి స్వర్ణ కిరీటం ప్రతి రామాలయము పలు హిందూ దేవాలయం దగ్గరికి వెళ్ళి ప్రతి కూడా అమ్మవారి స్వర్ణ కిరీటం కూడా వారికి దర్శనం బాగా కల్పిస్తున్నారు. మరిన్ని విషయాలు కూడా మన ముందు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు శ్రీ కంబాల శ్రీనివాస్ గారు ఉన్నారు. వారి మాటలు అడిగి తెలుసుకుందాం. శ్రీనివాసరావు, హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావుగా గోకవరం గ్రామం నుంచి ఎన్నో విశిష్టమైన కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నామండి. మీరు చెప్పింది నిజమే. మేము పోయిన సంవత్సరం అమ్మవారి స్వర్ణ కిరీటాన్ని నేను సంకల్పించి 14 లక్షలు ఇస్తానని చెప్పాను. అది వారికి వెంటనే ఇవ్వడం జరిగింది. భక్తులు కూడా నేను ఒక్కడనే స్వర్ణ కిరీటం చేయించడమే కాకుండా భక్తులకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో భక్తులకు కూడా అవకాశం కల్పిస్తే 7 లక్షల రూపాయలు వాడిచ్చారు. 21 లక్షల రూపాయలు పోగేని దాంట్లోంచి 21 తులాలతోటి ఫస్ట్ అమ్మవారికి 210 గ్రాములతోటి అమ్మవారికి బంగారు స్వర్ణ కిరీటం తయారైపోయింది. ఇంకా 10 కాసుల బంగారు ఉండిపోయింది. ఆ 10 కాసుల బంగారంతో అమ్మవారికి తాడు మంగళసూత్రాలు చేయించడం జరిగింది. ఇది కాక మేము 15 లక్షలు పెట్టి అమ్మవారికి రథం చేయించడం జరుగుతుంది. దానికి కావలసిన కలప అది కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా మాకు దొరకడం జరిగింది. అది వచ్చే సంవత్సరానికి రథం సిద్ధమవుతుంది. ఇంకో 10 లక్షలు పెట్టి ధ్వజస్తంభం చేయించడానికి కూడా మేము సంకల్పం చేశారు. దానికి ముహూర్తం ఫిబ్రవరిలో ఉందని చెప్పారు కాబట్టి అది ఆగింది. అది కూడా దానికి సంబంధించిన అమౌంట్ కూడా వారికి ఇవ్వడం జరిగింది. ఎన్నో విశిష్టమైన కార్యక్రమాలు చేస్తూ బంగారు వరలక్ష్మి కాను గురించి మీకు అందరికీ తెలుసు. అదంతా చేస్తూ నియోజకవర్గం అంతా కూడా ధర్మ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఇందులో ఈ స్వర్ణ కిరీటం అందరూ గోకవరం గ్రామానికి రావడం కుదరదేమో అని చెప్పి ఈ స్వర్ణ కిరీటానికి సంబంధించి మేము 45 గ్రామాలు ఎంచుకోవడం జరిగింది. ఇప్పుడు దాకా 30 గ్రామాలు తిరిగాం. ఈ రోజు ఒక 15 గ్రామాలు కూడా తిరిగితే అంటే మొత్తం చుట్టుపక్కల అంటే గోకవరం గ్రామం మధ్యలో పెట్టుకుని చుట్టుపక్కల 45 గ్రామాలు కూడా మేము సందర్శించి అందరి భక్తిని కూడా స్వర్ణ కిరీటంలో కలిపి రాబోయే రోజుల్లో 3, 4 తారీఖులు మనకి 3వ తారీఖు నాడు విజయదశమి స్టార్ట్ అవుతుంది. 4వ తారీఖు నాడు అమ్మవారికి శుక్రవారం ఉదయం 10:30 గంటలకి అందరి భక్తి చేర్చిన 45 గ్రామాలకు సంబంధించిన భక్తులకు చేర్చిన 45 గ్రామాలకు సంబంధించి భక్తులందరూ భక్తిని చేర్చిన స్వర్ణ కిరీటాన్ని అమ్మవారికి 4వ తారీఖు నాడు ఉదయం 10:30 గంటలకి అమ్మవారి కిరీటధారణ జరుగుతుంది. అమ్మవారికి ఆ కిరీటధారణ జరిగిన తర్వాత అమ్మవారి యొక్క తేజస్ స్వర్ణ కిరీటం ఆ తేజస్ మీరు అందరూ చూడొచ్చు. ఇది అందరి దగ్గరికి గోకవరం అందరికీ రాలేరు కాబట్టి మేమే అందరికీ దర్శనాన్ని తీసుకెళ్లి మేము చేస్తుంటే ప్రజలు చాలా సంతోషపడమే కాకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ కిరీటం ఎత్తుకుని నన్ను పాదాలు కడగడం, అలాగే మంగళహారతులు ఇవ్వడం, పసుపు కుంకుమలతో కళ్ళ నీళ్ళతోటి ఆ కిరీటాన్ని చూసి దర్శించడం, ఫోటోలు తీసుకోవడం, నెత్తి మీద పెట్టుకోవాలని తాపత్రయపడడం, ముట్టుకోవాలని ఆనందపడిపోవడం, ఇవంతా కూడా హిందువుల్లో హిందూ భక్తికి చాలా చైతన్యవంతమైన దీప్తిగా మేము అనుకుంటున్నాం. దీనికి అంతటి కూడా మా ఊరి పెద్ద దాసరి తమ్మనందర గారు, అలాగే నా మేనలుడు అయ్యప్ప, తామల రాంబాబు గారు, ఇనకోటి దొర గారు, పంతులు గారు, జగన్నాథ పంతులు గారు, అలాగే వరసాల ప్రసాద్ గారు, ఇలాగా దేవీ చౌక్ కమిటీ సభ్యులు అందరూ మేమందరం కలిసి ఈ కార్యక్రమం చూస్తున్నారు. మీరు బయట కూర్చుని ఇలాగా ఇప్పటి నుంచే కాదండి, బంగారు వరలక్ష్మి కానుక పెట్టి నుంచి కూడా వర్షం మమ్మల్ని వెంబడిస్తూనే ఉంటుంది. మేము ఏ కార్యక్రమాలు ఆపట్లేదు. మాకు వర్షం కురుస్తున్నా సభలన్నీ విజయవంతం అవుతున్నాయి. ఇలా గుళ్ళలో కూర్చుని భోజనాలు చేస్తూ, ఆరుబయట భోజనాలు చేస్తూ రాత్రి కూడా తిరుగుతూనే ఉన్నాం. మా ముఖ్యంగా లేడీ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత ఓపిక అంటే రాత్రి 11 అయినా కానీ వాళ్ళు ఇంటికి వెళ్ళట్లేదు. ఎందుకనంటే వాళ్ళు నా కుటుంబ సభ్యులు. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నేను ప్రతి చూసుకుంటాను. వాళ్ళకు కూడా ఈ మధ్య స్కూటీలు తెప్పించాను, కొత్త స్కూటీలు తెప్పి వాళ్ళకి ఇవ్వబోతున్నాను నేను. అలాగే మా డైరెక్టర్ అందరూ కూడా కార్లు వస్తున్నాయి. సో ఇది కార్లు ఆడి 2 కార్లు ఇచ్చాం, ఇంకా కార్లు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే మేము కుటుంబంగా ఉంటూ ఈ నియోజకవర్గాన్ని కూడా ఒకంత కుటుంబంగా భావిస్తూ ఫస్ట్ మా నియోజకవర్గం అంతా సంస్కరించుకుంటూ హిందూ ధర్మం వైపు నడిపిస్తూ అల్టిమేట్ గా రాష్ట్రం అంతా కూడా భారతీయ జనతా పార్టీలో విస్తరింపజేసి హిందూ ధర్మాన్ని విస్తరింపజేసి
మేమందరం కూడా చాలా ఉద్దీపనగా వెళ్ళాలి. ఎందుకంటే అన్య మతాల దాడి తప్పులేదండి. యేసు ప్రభు, అల్లా, జీసస్ పూజించుకోవడం తప్పులేదు. కానీ దురుద్దేశంతో ఉండే అన్య మతస్థులు హిందూ ధర్మాన్ని నాశనం చేయాలని ప్రయత్నించడం, ముఖ్యంగా మొన్న జరిగిన సంఘటన తెలుసు మీకు. మహాశ్రీవారి ప్రసాదంలో చాలా అతి అపవిత్రమైన ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేపాయలు, పామాయిలు వంటి చాలా నీచమైన పదార్థాలు కలిపి స్వామివారికి నివేదన చేసి ఆ నివేదన అందరికీ భక్తుల ప్రసాదంగా ఇచ్చారు. ఎంత ఆవేదన అండి అది. ఆ బ్రాహ్మలు జీవితాంతం అగ్నిహోత్రుల్లా బ్రతుకుతుంటారు. ఇప్పుడు వాళ్ళ శరీరంలోకి ఆవుకో ప్రవేశించింది, పందికో ప్రవేశించిన వాళ్ళు ఎంత ఏడుస్తారు. వాళ్ళు భగవంతుడి ముందు పెట్టుకుని కన్నీళ్లు పట్టుకుని ఆవేదన వెళ్తుంటారు. ఇలాంటి పోయిన ప్రభుత్వం అంత దుర్మార్గమైన ప్రభుత్వం అది. ఇలాంటి వాళ్ళని మళ్ళీ జన్మలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళకి ఎటువంటి అవకాశం కల్పించడం కాదు, వాళ్ళందరినీ జైలు వేయాలని చెప్పి నేను అన్ని రకాల కార్యక్రమాలు చేయబోతున్నాను అనేది. సో ఇలాంటి దాడులు హిందుత్వం మీద ఇలాంటి ఘోరమైన మానసికమైన దాడి, శారీరకమైన దాడులు జరుగుతున్నాయి. కాబట్టి వీళ్ళందరికీ బాసటగా నిలవాలని చెప్పి రాబోయే కార్యక్రమంలో నేను లీగల్ సెల్ కూడా పెట్టబోతున్నాను. హిందూ ధర్మం మీద పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ సభ్యులు, అలాగే నరేంద్ర మోడీ గారు, యోగి ఆదిత్యనాథ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఇలాంటి యోధులందరూ కూడా ఎలాగైతే పోరాటం జరుపుతున్నారో నేను వాళ్ళకి తోడుగా ఉన్నట్టుగా నా నియోజకవర్గం గురించి నేను ప్రాతినిధ్యం వహిస్తూ చాలా గట్టిగా పోరాటం జరుగుతున్నాను. ముఖ్యంగా ఈ వైఎన్సీ ఏదైతే మీ ఛానల్ ఉందో, మీ ప్రోగ్రాంలు అన్ని చూస్తాను. మీరు ఎవ్వరికీ భయపడకుండా, ఎటువంటి ప్రలోభాలకి లోను కాకుండా అత్యంత బలమైన శక్తిగా మీరు పనిచేస్తాను. చాలా మంది శివాజీ కూడా నాకు బాగా తెలుసు, అలాగే మీరు కూడా నాకు బాగా పరిచయస్తే. సో నేను అత్యంత శక్తివంతంగా మీరు వేయించి మీరు ఎవరికి భయపడలేదండి. నాకు అది ఎలాగో అర్థం కావట్లేదు. మీ మీద కూడా దాడులు జరుగుతూ ఉండొచ్చు, నాకు తెలియదు. కానీ చాలా శక్తివంతంగా పనిచేస్తున్నారు. మీ ఛానల్ చాలా పెద్ద గొప్ప ఛానల్ అయిపోతుంది. మీరు శాటిలైట్ ఛానల్ కూడా అయిపోవాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు.